నెట్టింట వైరల్ గా మారింది. ఓజీ సినిమా కోసం చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చేసి టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డైరెక్టర్ సుజిత్ కాంబోలో తిరగకపోతున్న ఓజీ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్ లో డివివి దానవయ్య గారు నిర్మిస్తున్నారనమాట. ఈ సినిమా కోసం ఈగర్లీ చాలా మంది అభిమానులతో పాటు సినిమా నటులు కూడా వెయిట్ చేస్తున్నారు. గతంలో రావాల్సిన సినిమా కొంచెం లేట్ అయింది. ఏపీ ఎలక్షన్స్ లో కొంచెం బిజీగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓజీ సినిమా కొన్ని గ్లిప్స్ కానీ మనం ఫొటోస్ కానీ మనం చూసినప్పుడు నెట్టెంటగా వైరల్గా మారింది. చూసిన తర్వాత అభిమానుల అంచనాలు పెంచేసిన విషయం అందరికీ తెలిసిందే అనమాట. ఇంకో విధంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా ఎప్పుడు వస్తుందా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ చేసిన తర్వాత నెట్టెంట్గా హల్చల్ అవుతుంది అనమాట. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇది అంతటి ఎప్పటికి నిజమో తెలియదు కానీ నెట్టెంట్గా వైరల్ అయితే మారింది అనమాట. ఓజీ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ అలా ఆ స్క్రీన్ మీద చూడక చాలా ఏళ్ళైతుంది అభిమానులు. ఆ సినిమా కోసం చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తారు వెయిట్ చేస్తున్నారు. ఒక్క పోస్ట్ వచ్చినా కూడా దాన్ని చాలా హల్చల్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే మొన్నటిదాకా ఏపీ ఎన్నికల్లో బిజీ ఉన్నారు. నేను చూసినట్టయితే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత క్రేజ్ ఉందో అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్పడం జరిగింది అనమాట. చాలా వైరల్ గా మారిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన దాంట్లో చాలా ఓటింగ్ వచ్చేసింది బీజేపీకి అన్నట్టుగా చాలా వైరల్ గా మారింది. దీనిలో చూసినట్టయితే సినిమా ఇండస్ట్రీ కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఈ సినిమాతో మొత్తం ఫిల్ చేయొచ్చు అనుకోవచ్చు అనమాట. ఈ అభిమానులు అయితే ఎప్పుడు వస్తుంది అన్నయ్య సినిమా అని చాలా మంది వెయిట్ చేసిన మన కామెంట్లు కానీ విధంగా చాలా మంది ట్వీట్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా మంది చేసి చూడొచ్చు ఈ ఓజీ కొన్ని సినిమాల్లో కూడా మొన్న నాని గారి సినిమాలో శనివారం సరిపోదు దాంట్లో నిర్మాత దానయ్య గారిని అడిగారు ఓజీ సినిమా గురించి ఎప్పుడు వస్తుంటే వస్తుంది వెయిట్ చేయండి పక్కా వస్తుంది ఒక అప్డేట్ ఇస్తా అని చెప్పారనమాట. అప్డేట్ అయితే ఈ రోజు డిస్ట్రిబ్యూటర్ వేయడం జరిగింది. మార్చి 27 ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఒక డేట్ ఇచ్చారనమాట. అభిమానులకు అయితే ఫుల్ ఖుషి అనమాట. ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా కోసం. మార్చి 27 కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. అందరూ కూడా సినిమా నటులు కూడా ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ బద్దలవచ్చు ఈసారి ఖచ్చితంగా. అంటే మనం చూసినట్టు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంత ఉందో మన తెలుగు 2 రాష్ట్రాల్లో కాకుండా మహారాష్ట్రలో చూడొచ్చు. ఇప్పుడు ఈ డైలాగు ఇప్పుడు ఏంటంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అన్నట్టుంది అనమాట పవన్ కళ్యాణ్ గారిది. నిన్న ఎన్నికల్లో నడుస్తున్న డైలాగ్ ఇది. మనం చెప్పింది అది కాదు, ఎన్నికల్లో నడుస్తున్న డైలాగు. పవన్ కళ్యాణ్ అభిమానులు చూసుకున్నట్టయితే ఓజీ సినిమా ఓజీ అన్నారు. తెరకెక్కబోతుంది ఈ సినిమా అయితే మార్చ్ 27. కానీ అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే సినిమాకి ఇప్పటి నుంచి ఎంత క్రేజ్ చూశారు కదా. పవన్ కళ్యాణ్ అంటే మినిమం ఉండదు అన్నట్టుగా ఫ్యాన్స్ అల్చల్ చేసేస్తున్నారు. ఏ విధంగా చూసినా కూడా ఓజీ సినిమా ఈసారి బాక్స్ ఆఫ్ బద్దలో కొట్టేటట్టుగా ఉందన్నమాట. ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ అభిమానులు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంత బాక్స్ ఆఫీస్ ఎంత క్రాస్ చేస్తుందో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.